అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ల యొక్క అక్రమ సంబంధం. మీడియా మిత్రులకు చెప్పాలంటే విచ్చలవిడిగా డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, అరాచకాలు, పోలీస్ కేసులు, బెదిరింపులు, నామినేషన్ వేస్తే బెదిరింపులు, విడ్రా వేసుకోవాలని బెదిరింపులు, వ్యాపారాలు ఎట్లా ఎత్తాని బెదిరింపులు. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరమ్మ ఎమర్జెన్సీ ఆర్మూర్లో, నిజామాబాద్ జిల్లాలో, భీమ్గల్లో, బోధన్లో యథేచ్ఛగా కొనసాగింది. నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో. ఒక మాటలో చెప్పాలంటే మా మీడియా మిత్రులకు అర్థం కావాలంటే, ఇక్కడ 17th వార్డు ఉంది, మా నదీం గారు గెలిచారు, బ్రహ్మాండంగా భారీ మెజార్టీతో గెలిచారు. అక్కడ బీజేపీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేడో రాకేష్ రెడ్డి చెప్పాలి. వీని యొక్క అక్రమ సంబంధం అని చెప్పి నేను పదే చెప్తున్నా మీడియా మిత్రులకు. ఇనాగ్రేషన్లు, సుదర్శన్ రెడ్డి వస్తాడు, వీడి ఇంట్లో అన్నం తింటాడు, అంగడి బజార్లు. ఆయన పార్టీ కాంగ్రెస్. ఇలా చైర్మన్ క్యాండిడేట్గా ప్రపోజల్ చేసిన చిన్న ఓడిపోయింది కదా. ఏబీ చిన్న శ్రీదేవి వార్డులో ఎందుకు బీజేపీ వాళ్ళని పోటీలో పెట్టలేదు? అట్లా 4-5 సీట్లలో కాంగ్రెస్ వాడు బలంగా ఉన్న దగ్గర బీజేపీని వీక్ పెట్టుడు, బీజేపీ బలంగా ఉన్న దగ్గర కాంగ్రెస్ వాడిని వీక్గా పెట్టడం. ఇలా అరవింద్ అంటాడు, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చి అంటాడు బీజేపీకి బీఆర్ఎస్కు అక్రమ సంబంధం అంటాడు. సిగ్గుందావనా అరవింద్ని? ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ నువ్వేం మాట్లాడుతున్నావు? మాదా మీద సంబంధం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటాడు? బీజేపీకి బారాసకు సంబంధం ఉందంటాడు. స్పష్టంగా 17వ వార్డులో ఏబీ చిన్న శ్రీదేవి వార్డులో బీజేపీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేను? మైనార్టీ ఏరియాలో బీజేపీ క్యాండిడేట్ పెట్టినాం, 1వ వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినాం, 18వ వార్డులో బీజేపీ క్యాండిడేట్ పెట్టినాం. 7 మైనార్టీలకు మేము సీట్లు ఇచ్చినాం, 8 మందికి. మీరు 4-4కి ఇచ్చారు కాంగ్రెస్. మీకు ఎక్కడ నీతి ఉంది? ఇలా క్యాంపు రాజకీయాలు, క్యాంపు పాలిటిక్స్, బెదిరింపులు, కిడ్నాపులు చేస్తామని బెదిరించుడు, ఇళ్లకు పోలీసు వాళ్ళని పంపించుడు, పోలీసు వాళ్ళు ఇతర కేసుల విషయంలో పోలీస్ స్టేషన్లకు వీళ్ళు ఇక్కడ సజీవ సాక్ష్యం కదా. విలేకరులకు మేమే ఏసీపీ ఆఫీస్ ముట్టడిచ్చినాం కదా. వాటిలో ఆయన ప్రపోజల్ని కిడ్నాప్ చేసి ప్రపోజల్ని 8వ వార్డులో మా దినేష్ శారద చెల్లె అక్కడ ప్రపోజల్ని కిడ్నాప్ చేసి నేను పోయి ఎక్కించుకొని వచ్చిన. ఇంత దౌర్జన్యం కొనసాగుతుంటే కూడా మేము కేవలం ఆల్రెడీ మాకు మెజార్టీ సీట్లు గెలిచేది 12-13, 2 ఓట్లు రికౌంటింగ్ పెట్టలే. దౌర్జన్యం, సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. తహసీన్ వార్డులో 16వ నంబర్ వార్డులో 3 ఓట్లతో మా క్యాండిడేట్ ఓడిపోయింది. రికౌంటింగ్ పెట్టచ్చు కదా. అన్యాయం కాకపోతే, అక్రమం కాకపోతే 60 ఓట్లకు రికౌంటింగ్ చేస్తారు, 3 ఓట్లకు రికౌంటింగ్ చేయలేరు. 25th వార్డులో కూడా అంతే. అదేవిధంగా మన 31 వార్డులో 18 ఓట్లతో ఓడిపోయాం, అక్కడ రికౌంటింగ్ చేశాం. ఎంజే రామ్ వార్డులో 13 ఓట్లు చెల్లని పెట్టి చూపించారు, మేము 13 ఓట్లతో ఓడిపోయాం. 18వ వార్డులో 18 ఓట్లతో ఓడిపోయాం. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? ఇష్టం వచ్చినట్టు గుండాయిజం మేము చూస్తూ ఉన్నాం. 1 రోజులు కొట్లాడినా, సింగిల్ హ్యాండ్తో కొట్లాడిన ఇక్కడనే. కొట్టదు బీజేపీ ఆడు దోస్తాని. నీకు అక్రమ సంబంధం లేకపోతే రాకేష్ రెడ్డి సమానం చెప్పాలి ఆర్మూరు ప్రజలకు. 17వ వార్డులో నువ్వు బీజేపీ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేవు? రెడ్డి మిలకతు వీళ్ళిద్దరి మధ్యలో ఈయన కాంప్రమైజ్ చిన్న, వీళ్ళిద్దరిని కలిపిందే చిన్న కదా. అందుకోసం ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు చిన్న సుదర్శన్ రెడ్డి పోయి రాకేష్ రెడ్డి ఇట్లా భోజనం చేసిరంటే విలేకరు నవ్విర్రు. అప్పుడు ఏందన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాను? ఇప్పుడు వాస్తవం అనిపించిందే మీకు? చిన్న వార్డులో పెట్టలే. వీళ్ళ దౌర్జన్య ప్రాజెక్ట్ పాత వాళ్ళు అంతా ఎగిరిపోయారు. సిద్ధులగుట్టు ఉంది కదా దేవుడు, పాత చైర్మన్ అంతా వీకిరు. అయ్యప్ప సీనికి టికెట్ రాలే, బాబులకు టికెట్ రాలే, పవన్కు టికెట్ రాలే, నాకు మోసం చేసిన 7 మైనార్టీ ఇంతియాజ్కి రాలే, ఆతిక్కి రాలే, వైస్ చైర్మన్ మున్నాకు రాలే, ఇంకొక వైస్ చైర్మన్ లింగా కూడా వచ్చిండు, ఓడిపోయిండు. మొత్తం కర్మ సిద్ధాంతం ఇంతకుముందు పాతది ఉంటుండే. ఇయ్యలా చేసిన దానికి రేపే అనుభవించుడు. మొన్న నాకు మోసం చేసి రిన్ సభ లెక్క వాడుకొని వచ్చిరంటే మీరంతా నవ్విర్రు. ఏమైంది అలా పరిస్థితి? మాజీలంతా గాయపడిపోయారు. ఆర్మూరుకు పడ్డ శని అంతా పోయింది. స్టువార్టుపురం దొంగలంటే అర్థం కాలే కదా. ఇప్పుడు నీట్ అండ్ క్లీన్ అయింది, అందరు కొత్త వాళ్ళు వచ్చారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటలు సమానం తీసుకుంటాం. సరే ఒక్క మాట గెలిచిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తాం, దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం మేము. కానీ ఈ బెదిరింపులు, ఈ మా నయం వార్డులో వాడు ఏం పేరు, వాడి పేరు అలీమా, ఇద్దరు కూడా బెదిరిస్తున్నట. సిఐ కూడా చెప్తున్నా, మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు. బెదిరింపులు చేస్తే
ईट का जवाब पत्थर से देंगे। అరే బాబు మీరు మంచి మాటకో తినకపోతే కాంగ్రెస్ను ఉరికిచ్చి కొడతాం రా నాయన, మీరు ప్రభుత్వంలో ఉన్నారు అనుకుంటురాచ్చు, ఏం మా బొచ్చు కూడా వీకలేరు. మీరు చూస్తున్నారు కదా, మీరు మా యొక్క గెలిచిన నాయకులను కానీ మాకు సపోర్ట్ చేసిన నాయకులను కానీ బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడితే నేను జిల్లా సిపి కూడా చెప్తున్నా, జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాం, అది బోధన్లో కానీ నిజామాబాద్లో కానీ భీమ్గల్లో కానీ ఆర్మూర్లో కానీ మర్యాదగా చెప్తున్నాం. సిపి గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే కేసులు బుక్ చేయండి. బెదిరింపులకు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నాం, కేసులు బుక్ చేయట్లేదు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో 100ల కొద్ది కేసులు మేము కంప్లైంట్లు ఇచ్చాం. మళ్ళీ నిన్న 10వ వార్డులో నయం ఫాలోవర్స్ను బెదిరిస్తున్నట. బిడ్డ అట్లా బెదిరిస్తే మీరు ఉంటున్నారా ఒక్కడన్నా? 10 ఏళ్ళు కనుక మేము అధికారంలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ నాయకులు ఉరికిస్తే మీడియా మిత్రుల సాక్షి ఎవడన్నా ఉంటున్నానా? ఇక్కడ కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఉంటున్నాను, అసలు పార్టీలో ఉంటున్నానా? 10 ఏళ్ళు రోజు సీఎం ఆఫీస్లో ఉంటుంటే మేము అత్యున్నత అధికారం ఉంటే పీఈసీ చైర్మన్గా ఉన్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, ఆర్మూర్ ఎమ్మెల్యే 2 సార్లు ఉన్నా. ఏమన్నా ఉరికిచ్చినామా? మీలాగా బెదిరించినామా? నామినేషన్లు విడ్రా చేయించినామా? ప్రపోజల్ని కిడ్నాప్ చేసినామా? ఈ దొంగ రాజకీయాలు ఎందుకు రాబాయి? రండి, మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండండి బిడ్డ, మళ్ళీ దాని మీద గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇవాళ మేము కీలకమయ్యేది 6 నుంచి 7 సీట్లలో 2, 5, 13 ఓట్లతో ఓడిపోయినాం. 2, 3, ఒకటి 2 ఓట్లతో, ఒకటి 3 ఓట్లతో, ఒకటి 13 ఓట్లతో, ఒకటి 18 ఓట్లతో, ఇంకోటి 36 ఓట్లతో, 26 ఓట్లతో 6 సీట్లు పోయినాం. 6, 5, 11 మేమే కీలకం కదా. దానికి ఇడిసబెట్టి ఇలా క్యాంపు రాజకీయాలకు ప్రోత్సహిస్తూ గుండాయిజం రౌడీజం చేస్తూ పోలీసులతో బెదిరిస్తూ చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, సిగ్గుంటే శరం ఉంటే మీ అక్రమ సంబంధాన్ని తలాకి వేసుకో, విడాకులు చేసుకోరా భయ్. నువ్వు ఒక్కటే చెప్పాలా, అరే రాకేష్ రెడ్డి నీకు బుద్ధి సిగ్గుంటే నువ్వు 17వ వార్డులో ఎందుకు పెట్టలేవు? చిన్న వార్డులో సుదర్శన్ రెడ్డి కోరిక మేరకే కదా నువ్వు 17వ వార్డులో క్యాండిడేట్ని పెట్టింది. సుదర్శన్ రెడ్డి కోరిక మేరకే కదా నువ్వు 17, 22 3 దగ్గరలో 14, 17, 22 దగ్గర పెట్టలేరు. మీరు ఎందుకు పెట్టలేరు? అరే బీజేపీ కదరా, నేషనల్ పార్టీ కదా మీది, జాతీయ పార్టీ కదా, 26 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ ఎందుకు లొంగిపోతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళకి? కాంగ్రెస్ వాడు బీజేపీ వాడికి లొంగిపోతారు, బీజేపీ వాడికి కాంగ్రెస్. బీజేపీ నాయకులు తూతు అని తిడుతున్నారు, ఎమ్మెల్యేని తూతు అని మీద ఉంచుతున్నారు, బీజేపీ నాయకులు ఉంచుతున్నారు. నువ్వు 17వ వార్డులో ఎందుకు బీజేపీ అభ్యర్థిని పెట్టలేవో సమాధానం ఇవ్వాలి మాకు. ఆర్మూర్ ప్రజలకు ఎక్కువ మాట్లాడు బంద్ చేయి. నిన్ను ఇట్లా పిచ్చిగా మాట్లాడి పిచ్చోళ్ళు లెక్క చేస్తే నిన్ను ఆర్మూర్ టౌన్లో కాదు, ఆర్మూర్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అడుగు పెట్టని బిడ్డ. జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పిచ్చిగా పిచ్చి ఒరడం కాదు. ఒక ఎమ్మెల్యేగా ఒక పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా ప్రజాస్వామ్యంగా మేము కూడా ఉంటాం. జై తెలంగాణ, జై కేసీ.